బైబిల్ ప్రకారము, వాక్య ప్రకారము పెళ్లి టైంలో ఇంత డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాము అంటే నీవు అక్కడ దేవుని సేవించడం లేదు, కానీ దయ్యాన్ని సేవిస్తున్నావు, డబ్బులను నీవు సేవిస్తున్నావు. అసలంట ఒక విశ్వాసి యొక్క భక్తి ఆడ బయటపడుతుంది అంటే పెళ్ళెప్పుడంట. నిజమండి, పెళ్ళెప్పుడు వాడు విశ్వాసో పిశాచో బయటపడుతుందంట. అంతవరకు విశ్వాసే, బైబిల్ విశ్వాసే. అక్కడికి వచ్చే లోపల ఏమిస్తారు, ఎంత ఇస్తారంట, నా రేటు ఎనుమ యుద్ధ పంద రేట్లు పెట్టేదానికి. అసలు ఏమండి, మనల్ని ఎవరైనా కొనగల, మన రేట్ ఎంత, పక్కలు చెప్పండి, నీ రేట్ ఎంతో తెలుసా అని చెప్పండి. యేసు ప్రభు రక్తం యొక్క విలువ. హల్లెలూయా. యేసు ప్రభు మనం ఎంత పెట్టి కొన్నాడండి? రక్తం పెట్టి కొన్నాడు మనల్ని. రక్తం అంటే ఏం మామూలు వాళ్ళం అనుకుంటున్నారా మనము? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ మంచి విశ్వాసాన్ని ఎప్పుడు అంటామంటే పెళ్లి టైం అప్పుడు వాళ్ళు ఏం చేశారో దాన్ని బట్టి చెప్తాం. మంచి విశ్వాసాన్ని పెళ్లి టైం అప్పుడు వాళ్ళు ఏం చేశారో దాన్ని బట్టి మంచి విశ్వాస లేకపోతే పిశాచో మనం చెప్తాం. ఆయనకు పెళ్ళి చేసుకున్నాడు. వేరే వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు అనమాట. ఏమిచ్చారు మీ మామూలు అన్నారంట. మీ అత్త మామూలు ఎంత కట్నం ఇచ్చారంటే ఒక 60 కేజీల బంగారు ఇచ్చారన్నాడు. 60 కేజీల బంగారా, నిజమా అంటే అవును. మరి ఏది అంటే వాళ్ళ భార్య పిలిచాడంట, ఏదో 60 కేజీల బంగారం. అట్టనా అన్నారట. మేమేమో నిజమైన బంగారు అనుకుంటేమే. మ్యారేజ్ టైంలో నాకు ఇంత కావాలి అని డిమాండ్ చేయడము, ఆశించడము తప్పు. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ ధనాపేక్ష లేనివారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ఏం పెళ్ళంటే అప్పులు చేసి, ఏమండి అప్పు చేసి భారీగా మనము పెళ్ళి చేయాల్సిన అవసరం ఉందంటారా? ఏమండి పెద్దోళ్ళని చూడండి, వాళ్ళ పెళ్ళికి 100 మందినే పిలుస్తారు, 50 మందినే పిలుస్తారు. మొన్న మధ్యలో చూశాను, ఒక జంట పెళ్లి చేసుకొని, వారి చిన్నగా పెళ్లి చేసుకొని 10 మందిని పిలిచి పెళ్లి చేసుకొని పెళ్లి ఖర్చులంతా ఒక అనాథాశ్రమానికి దానం చేశారంట. పెళ్ళికేమో 1000 మందిని పిలుస్తావు, నువ్వు 1000 మంది వస్తారు, ఒక్కరికి ఒక ముక్క తక్కువైనా కూడా నిన్ను తిట్టుకుంటూనే పోతుంటాడు. సో కాబట్టి మనము ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్ళను పీల్చి పిప్పి చేసి మనము జల్సా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రీతిగా చేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? ధనాపేక్ష వివాహ సందర్భంలో, పెళ్లి సమయంలో ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి. అంటే పెళ్లి చేసుకొని కట్నంతో ఏమైనా సంపాదించాలి అని ఏమాత్రం అనుకోవద్దు. సౌండ్ పార్టీతో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ దొరికారంటే మీకు ఇంకా కృప విస్తరించబడినట్లు అన్నమాట. అలా లేకపోయినా కూడా మీరేం భయపడద్దండి, ఆయన నిన్ను విడువడు ఎన్నడు. పెళ్లి సందర్భంలో మాట్లాడుతున్నాడు అన్నమాట. పెళ్లి సందర్భంలో డబ్బుల పైన ఆశ పెట్టుకోవద్దు, అత్తమామల పైన ఆశ పెట్టుకోవద్దు, భార్య పైన ఆశ పెట్టుకోవద్దు. దేవుని మీద ఆధారపడు. ఆయన చెప్పాడు కదా, విడువను ఎన్నడు ఎడబైన, ఆయన చెప్పాడు కదా. సో ఇది ఒక ఎక్స్ట్రీమ్ అనమాట. ఇంత ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అనేటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణి. నెంబర్ 1. అయితే ఏంటి, ఒకవేళ ఎవరైనా లైక్ ఏమంటామంటే ఈ అమ్మాయి తరపున వాళ్ళు ఎవరైనా కూడా మేము మనస్ఫూర్తిగా మా పాప బాగుండాలి అని చెప్పి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మా పాపను ప్రేమిస్తున్నాం, మీరు కుటుంబాన్ని స్థాపించుకునే దానికి మేము కొంచెం సాయం చేయాలనుకుంటున్నాం అని ఎవరైనా అనుకున్నారనుకోండి, అలా తీసుకోవడం ఏమాత్రం తప్పు కాదు, ఏమాత్రం తప్పు కాదు. ఇట్స్ అ గిఫ్ట్. దాన్ని కూడా కొంతమంది ఎలా మౌలు చేస్తారంటే, గిఫ్ట్ ఎంత ఇస్తారంట, గిఫ్ట్ ఎవరన్నా అడుగుతారా అండి? దాన్ని అడిగితే గిఫ్ట్ అంటారా? అడిగితే అది గిఫ్ట్ కాదు. నువ్వు అడిగితే వాళ్ళు ఇచ్చేది గిఫ్ట్ కానే కాదు, నువ్వు అడగకుండానే వాళ్ళు ఇచ్చేది గిఫ్ట్. హల్లెలూయా. అలా మనస్ఫూర్తిగా ఇస్తే తీసుకోవచ్చు. 1 కోటి రూపాయలు ఇచ్చినా తీసుకోవచ్చు, 10 కోట్లు ఇచ్చినా తీసుకోవచ్చు, 1000 రూపాయలు ఇచ్చినా తీసుకోవచ్చు. అది తప్పేమీ కాదు. ఇది 2వది. 3వ పాయింట్, మరి పాస్టర్ మీరేమో డబ్బులు తీసుకోవడము, వాక్య ప్రకారం డబ్బులు అడగడం
డబ్బులు తీసుకోవడం కాదు, డబ్బులు తీసుకోవచ్చు కానీ అడగకూడదు. హల్లెలూయా. మీరు అంతగా మీకు డబ్బులు కావాలంటే ఆయన చెప్పండి, ఆయన వాళ్ళని ప్రేరేపిస్తాడు. వాళ్ళకు బుద్ధి పుట్టిస్తే వాళ్ళు తెచ్చిస్తారు మీకు డబ్బులు. హల్లెలూయా. నిజంగా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే. మూడో విషయం, మరి డబ్బులు అడగద్దన్నారు, వాళ్ళు ఇదే సందు వీడు అడిగే రకం కాదని వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉంటే మొత్తం భారం అంతా నా మీద పడుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇద్దరు తరపున వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఇద్దరు కూడా వివాహ ఖర్చులన్నీ కూడా రఫ్గా ఎస్టిమేట్ చేసి సగం ఆ ఖర్చులన్నీ మేము సగం వేసుకుంటాం, మీరు సగం వేసుకుంటాం. ప్రతిదీ కూడా రఫ్ క్యాల్కులేట్ చేసి సగం, ఎవరికి భారం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. ఆ టైంలో వచ్చే డబ్బులన్నీ పెద్దగా నిలబడవండి. దాని తర్వాత దేవుని పైన మనం ఆధారపడితే మనకు దేవుడు మేలు చేస్తాడు.